ఏపీ విషయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? వైసీపీ నిర్వీర్యం వెనుక బీజేపీకి లాభం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పక్షం వైసీపీ. ఇది కాదనలేని సత్యం. కానీ వైసీపీ నిర్వీర్యం అయితే లాభం టీడీపీకి రావాలి. లేకపోతే జనసేన దానిని క్యాచ్ చేసుకోవాలి. కానీ బీజేపీ క్యాచ్ చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రిందట వైసీపీకి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాలను సైతం వదులుకున్నారు. వ్యక్తిగత కారణాలు చెప్తూ వాళ్లు రాజీనామా చేయడంతో వెంటనే రాజ్యసభ చైర్మన్ రాజీనామా చేయించారు. దీంతో వారి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఆ తర్వాత జనసేన కొనసాగుతోంది. కానీ 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఒక రాజ్యసభ పదవి తీసుకుంది. అంటే బీజేపీ తన బలం పెంచుకున్న మాట వాస్తవమే కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. అయితే ఖాళీ అయిన ఈ స్థానంపై కూడా బీజేపీ కన్నేసినట్టుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక అనేక రకాల వ్యూహాలున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం వల్లే విజయసాయి రాజీనామా చేశారన్న విశ్లేషణ ఉంది. అయితే అదే సమయంలో జగన్ తెర వెనుక ఉండి విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించారన్న కామెంట్ కూడా ఉంది. అయితే అదే జరిగితే ఆయన రాజ్యసభ పదవి వదులుకోరు కదా. నేరుగా పదవితో పాటు బీజేపీలో చేరేవారు కదా. కానీ బీజేపీ వ్యూహం అది కాదు. వైసీపీని నిర్వీర్యం చేసి తమ బలం పెంచుకోవాలనేదే వారి ప్లాన్. అందులో భాగంగానే రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీల ద్వారా రాజీనామా చేయించి పదవులు తీసుకోవాలనేది వారి ప్లాన్. ఈ విషయంలో జనసేన సైతం బీజేపీని సహకరిస్తోంది. తెలుగుదేశం పార్టీది ఒప్పుకోక తప్పుకోని పరిస్థితి. మొన్న 3 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరిగాయి. అయితే చివరి నిమిషం వరకు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అగ్రనేతలు ఎంటర్ అయ్యారు. తమకు ఒక సీటు కేటాయించాలని కోరారు. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా టీడీపీ 2 సీట్లు తీసుకుంది. ఓ సీటు జనసేన కేటాయించింది. ఇప్పుడే బీజేపీ అగ్రనేతలు పవన్ కు విన్నపం పంపాయి. మారు మాట్లాడకుండా పవన్ సైతం సైడ్ అయిపోయారు. బీజేపీకి లైన్ క్లియర్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. సీటు కోల్పోయింది వైసీపీ, దక్కింది బీజేపీకి. అంటే బీజేపీ బలం పెరగడానికి పవన్ కూడా దోహదపడినట్టుగా అర్థమవుతోంది. వైసీపీలో పదవులకు రాజీనామా చేసిన నేతలు ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని పక్కన పెడితే ప్రతి రాజీనామా వెనక బీజేపీ ప్రయోజనం పొందుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేతల రాజీనామాతో వైసీపీ బలం పడిపోతుండగా బీజేపీ బలం క్రమేణా పెంచుకుంటోంది. అయితే ఈ విషయంలో టీడీపీకి నిస్సహాయత తప్పదు. మరోవైపు జనసేన తన వంతు సహకారం కూడా అందిస్తోంది. మొత్తానికైతే వైసీపీ ఎంత పతనం అయితే బీజేపీకి అంత లాభం అన్నమాట.